వెళ్తారు. హుహు. ఎందుకంటే ఈ చేయలేనని జగన్ చెప్పాడు కాబట్టి, హ్మ్. నేను చేస్తాను నన్ను నమ్మండి అని ఆయన వెళ్తారు అంటే సహజంగా. జగనే చేయలేనన్నాడు కదా! 5 ఏళ్ల పాటు ఆఫ్టర్ అంతలా ఆల్ జగన్ ఇచ్చి. అంటారు గానీ వాళ్ళు జగనే అని ఎందుకు అనుకుంటారు? హ్మ్. జగనే చేయలేకపోయాడు కాబట్టి నేనేం అంటే చేస్తానని ఆయన ఎందుకు అనుకుంటాడు? పైకి ఆ గాంభీర్యం ప్రదర్శించినా నేనది ప్రాక్టికల్‌గా అవుతదా లే ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి బాబు గారు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుభవంతో ఆలోచించి ఎప్పుడైనా మేనిఫెస్టో పెట్టడం చూసారా మీరు హ్మ్. ప్రాక్టికల్‌గా? హ్మ్. అట్లా అనుభవంతో అయితే 600 హామీలు ఉంటాయా? రెండోది రుణమాఫీ ఉంటదా? హ్మ్. ఇంకోటి హ్మ్. మీరు 1999 మేనిఫెస్టో నుంచి ప్రతి నెల మహిళలకి డబ్బులు ఇస్తామన్నది ఉంది. హ్మ్. 99లో ఉంది, 2004లో ఉంది, 2009లో ఉంది. నగదు బదిలీ పథకం అన్నది 99 నుంచి చెప్తానే ఉన్నారు. హ్మ్. చేనేత కార్మికుల రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ 2014లో చెప్పుకొచ్చింది. హ్మ్. ఈ దఫా అయితే అది రుణమాఫీ చెప్పలేదు. హ్మ్. దానికి బదులుగా జగన్ చెప్పిన ఫార్ములా బెటర్ అని భావించారనమాట. హ్మ్. ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా! హ్మ్. కాబట్టి అందులో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని ఇవ్వగలనన్న నమ్మకం ఆయనకుంది. హ్మ్. ఇచ్చానని కూడా ఆయన నమ్ముతున్నారు. హ్మ్. ఇంతకుముందు జగన్ ఏమో పథకాలన్నీ పేర్లు తీసేశారు. హ్మ్. అదే నేనైతే గనక పథకాలన్నిటిని బోలెడు అమలు చేశాను. అందువల్ల నేను ఒకేసారి ఇట్లా బల్క్‌గా ఇవ్వలేకపోయాను క్యాషు. హ్మ్. వివిధ పథకాల రూపంలో ఇచ్చాను. జనాలందరికీ కూడా భారీగా అసలు కోట్ల రూపాయలు నా హయాంలో ఎక్కువ ఇచ్చానని ఆయన నమ్ముతున్నారు. హ్మ్. జనానికి అది అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాం. 2019 తర్వాత మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన జస్ట్ 2, 3 నెలలకు అనుకుంటా. పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. రేపు నుంచి జీతాలు ఇవ్వలేరు. ఇంకా ఆగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్డెక్కేస్తున్నారు. డబ్బులన్నీ అయిపోయినాయి. ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ నవరత్నాలు అమలు చేయడమే అసలు సాధ్యం కాదని ఇదే తెలుగుదేశం